మీ పరిచర్యకు కృతజ్ఞతలు చెప్తున్నాం. తెలుగులో చక్కగా అనువాదం చేసిన ప్రియ చెల్లెమ్మకు కుటుంబానికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. తెలుగు అంత చక్కగా నేర్చుకోవడం మంచిదే. ఇంకా మీకోసం నేను ప్రార్థన చేస్తాను, దేవుడు వాడుకోవాలని. దైవ సేవకులందరికీ కూడా సంతోషంగా చెబుతున్నాం. కొన్ని ఏళ్ళుగా నేను ప్రార్థన చేస్తున్నా. ఈ మధ్య కాలంలో దేవుడు నన్ను పిలిచిన దినాల్లో చాలా అద్భుతంగా వాడబడ్డాను. కొన్ని సంఘ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన నేను దేవుని సన్నిధికి దూరం అయ్యాను. దానికి 700 కావాలని ఈ మధ్యకాలంలో యేసయ్యను నేను గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తున్నాను. తెల్లవారుజాము 4ంటికి మోకరిస్తే రాత్రి 8 గంటలకు లేచేవాడిని ప్రార్థనలో. మిద్ద మీదకి ఉదయకాలం వెళ్ళిపోతే సాయంకాలం వచ్చేవాడి ప్రార్థన ఉంది. అలాంటి ప్రార్థన జీవితము, సేవ ప్రారంభమయ్యాక, సంఘాలు కట్టబడిన తర్వాత దూరం అయిపోయాను. తిరిగి నాకు 7 దేవుని సన్నిధి కావాలని నేను చాలా ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. అదే పుస్తకం దేవుడు మీలో తీసుకునేసినందుకు దేవుడికి మరి ఆహ్వానాన్ని మనిషి దైవ సేవకులందరూ వచ్చారు. మీ అందరికీ శుభం వందనాలు, అందరికీ శుభవందనాలు. మీరందరూ కూడా దేవుడు వాక్యాన్ని చక్కగా విన్నందుకు కృతజ్ఞతలు. మరి కూర్చి వేసి అభిషేక రైలు సిద్ధపరచండి. ఇక్కడికి వచ్చేది వందనాలు. అభిషేక్ మోసెస్ కూర్చి అభిషేకంలో సిద్ధపడిన వారికి కూర్చి అటు ఇటు వేసి
ఆదరణకర్త ఆరాధన ఆలోచనకర్త ఆరాధన ఆదరణకర్త ఆరాధన ఆలోచనకర్త ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే యేసయ్యా నీకే మెస్సయ్యా నీకే యేసయ్యా నీకే మెస్సయ్యా నీకే మెస్సయ్యా దేవుడు మిమ్మల్ని వెలిగించి వాడుకోబోతున్నాడు. ఇంతకాలం ఎక్కడ అవమానపరచబడితురో అక్కడే యేసయ్య మిమ్మల్ని ఘనమైన సేవకులుగా వాడుకోబోతున్నాడు. ఇంతకాలం ఎక్కడ కృంగిపోతురో అక్కడే లేవనెత్తబోతున్నాడు. మోషే మొదటిసారి పగలగొట్టుకున్నప్పుడు దేవుడు తిరిగి రెండవసారి మరలా పలకలు తీసుకొని పైకి రమ్మని చెప్పాడు. ఆయన చేతితో రాశాడు, పలకల మీద వ్రాతున్నాడు, ఆజ్ఞలు రాశాడు. మోషేను అరణ్యములో వాడుకున్న దేవుడు భారతదేశంలో మిమ్మల్ని అత్యధికముగా వాడుకున్నాడు గాక. సమస్యలు దాడించే సేవకులుగా వాడుకున్నాడు గాక. అనగదొక్కే ప్రార్థన శక్తివంతులుగా వాడుకున్నాడు గాక. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఇదిగో పాములను తేళ్లను తొక్కుడుకునే మీకు అధికారం ఇస్తున్నా, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదని చెప్పినట్లుగా వాడుకున్నాడు గాక. కీర్తనలు 91:12లో నీ పాదములకు రాను కదలకుండా ఎత్తి పట్టుకునే దేవదూతలను ఉంచుతాను, నీవు సింహాలను నాగుపాములను భూజంగములను అనగదొక్కుతామని చెప్పిన దేవుడు నీ పాదాల కింద సాతాను అధికారం పొంది అనేక ప్రజలను విడిపించే సేవకులుగా వాడుకున్నాడు గాక. రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు శీఘ్రంగా నీ పాదాల కింద సాతాను అనగదొక్కే శక్తి నీకు ఇచ్చాడని వాగ్దానం చేసినట్టు ఇక్కడ నీ పాదాలు ఎక్కడ పెట్టినా సాతాను శక్తులు అణిగిపోవును గాక. ఆత్మలు విరివిగా రక్షింపబడును గాక. సంఘపు సరిహద్దులు విస్తరించును గాక. శామలపరచబడును గాక. ఎంతకాలం ఎవరి సహాయం కోసం ఎదురు చూశారు, ఇక నుండి మీరే అనేకులకు సహాయం చేసే సేవకులుగా శ్రీమంతుడిగా దేవుని నిధులు మీకు ఇచ్చును గాక. మనమందరూ జత పనివారం సహోదరులారా, జత పనివారం. ఇంతకాలం మీరు చేసిన ప్రార్థన పైన దేవుడు ఈరోజు ఓపెన్ చేసి ఉన్నాడని నేను విశ్వసించి ప్రకటిస్తున్నాను. నీ ప్రార్థన ఫైల్ పరలోకంలో ఓపెన్ అయి ఉంది. ఈ రోజే దేవుడు సంతకాలు చేస్తున్నాడు. దానిని నెరవేర్చిన గడి ఇదే. స్తోత్రం స్తోత్రం. దయచేసి అందరూ కుర్చీలు వేయండి, కుర్చీలో కూర్చోండి. వాటర్ తీసుకురండి త్వరగా, వాటర్ తీసుకురండి త్వరగా. సేవకులు దేవదూతల
నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు. మరువలేను యేసయ్యా, మధురమైన ఈ ప్రేమను. మరువలేను యేసయ్యా, మధురమైన ఈ ప్రేమను. నీ ప్రాణము కన్నను నిన్నగా, నీ ప్రాణము కన్నను నిన్నగా. నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు. మరువలేను యేసయ్యా, మధురమైన నీ ప్రేమను. మరువలేను యేసయ్యా, మధురమైన నీ ప్రేమను. నన్ను చేరదీసి ఆదరించి, నన్ను చేరదీసి ఆదరించిన ప్రేమను, నీ ప్రేమను, నీ ప్రేమను, నీ ప్రేమను, నీ ప్రేమను. మరువలేను. ప్రార్థనలో అందరూ ప్రార్థన చేసుకుంటాము. యేసయ్యా, మధురమైన నీ ప్రేమను. ఎన్నికలేని నా జీవితాన్ని ఎన్నుకొనిని నీ ప్రేమతో. ఎన్నికలేని నా జీవితాన్ని ఎన్నుకొనిని నీ ప్రేమతో. ఘోరమైన సిలువలో నలుగుచు, ఘోరమైన సిలువలో నలుగుచు, నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమించినావు. యేసయ్యా, 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 నా యేసయ్యా. హీనమైన నా జీవితాన్ని చిగురింపజేసెను నీ ప్రేమతో. హీనమైన నా జీవితాన్ని
చిగురింపజేసెను నీ ప్రేమతో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు విజయ్ కుమార్ గారు ఆశీర్వదిస్తారు. చివరి విజయ్ గారు పీటర్ ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆనందము, ఆయన యొక్క సమాధాన సువార్త ప్రకటించే వారికి, ఇప్పుడు మన దైవ సందేశం తీసుకొచ్చిన వారందరికీ, ఈ కూడికలో పాల్గొన్న దైవ సేవకులను, అభిషేకింపబడిన వారికి, ప్రాముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొన్నారో అందరికీ, ఈ సంగమనకు దైవజనులు, పెద్దలు, అదనం సుధాకర్ గారికి, వారి కుటుంబానికి, పరిచర్యకు, యువకులకు సదాకాలంతో నడిపించుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మరి అందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. తన నుండి ఈ యొక్క ప్రేమ విందును ప్రిపేర్ దైవజనుని గౌరవిస్తున్నప్పుడు బొకేతో అందరూ కూడా పెద్దవారి సత్యమని యాండ్సీ పాల్గొని కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు వారికి తెలుసులాగా ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ సమృద్ధిగా భోజనం ఏర్పాటు చేశారు. అందరూ భోజనం చేసి వెళ్ళండి. ప్రాముఖ్యంగా ఎవరైతే అభిషేకించబడ్డారో వారు నిజంగా సామర్థ్యం కలిగిన నమ్మకమైన వారికి అప్పచెప్పమని, ఇంకా మరి మీరు మంచి నమ్మకంగా పనిచేయండి, ప్రభు కొరకు జీవించండి. ఈ అవకాశాన్ని అనుగ్రహించిన దేవుని అందరం సుధాకర్ హృదయపూర్వక వందనాలు సార్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరిచయం చేసేలాగా మరి మాతో పాటు ఇక్కడ మా ఆహ్వానించే మా అక్క మాట్లాడిన ఫిజికల్ డైరెక్టర్ మేడం నంద్యాలలోనే ఇక్కడే పనిచేస్తుంది. ఒక్కప్పుడు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. మరి అసలు వాళ్ళందరూ కూడా దయచేసి మీరు అందరూ కూడా ఇలాంటి పరిచయం రాబోయే దినాల్లో దయగారు మన కర్నూలు నంద్యాలలో దేవుడు బలంగా వాడుకుంటాడు. మా అక్కలు కూడా ప్రార్థించాలని మనం చెప్తున్నాం. అక్క ప్రైజ్లు అడక ప్రవేశ్ అన్న ప్రైజ్లు ఆడు.
Receive the blessing of God. నేను కొన్ని Receive the blessing of God. Receive it right now. Hallelujah. Hallelujah. Oh God. Oh